గద్వాల్ ఇన్ఛార్జ్ బాసు హనుమంతనాయుడు ఆధ్వర్యంలో 100 వాహనాల్లో తెలంగాణ భవన్ కేటీఆర్ సమక్షంలో భారీగా చేరికలు. గద్వాల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు హనుమంతనాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ పార్టీ సీనియర్ నాయకులు, మండల తాజా మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు మరియు పార్టీ సీనియర్ నాయకులు కేటీఆర్ సమక్షంలో దాదాపు 1000 మంది దాకా బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నట్లు గద్వాల్ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతనాయుడు తెలిపారు. గద్వాల్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలు చేరడానికి వచ్చిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసులు, మరి కాంగ్రెస్ పార్టీ పేరూరు మండల అధ్యక్షులు, మరి కేటిగడ్డి మండల అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సంవత్సరంన్నరలో ఈ ప్రభుత్వం విఫలమైందని భారీ ఎత్తున అందరూ కూడా మాజీ సర్పంచులు అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధిలో అభివృద్ధి చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ అనే ఉద్దేశంతో ఈరోజు భారీ ఎత్తున ఎక్కడ ఏ ఊరు పోయినా బీఆర్ఎస్ పార్టీలో చేరతామని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క అభివృద్ధి పథకం కూడా అమలు కాలేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ రోజు భారీ ఎత్తున గద్వాల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి మాజీ సర్పంచులకు, ఎంపీటీలకు, సింగల్ డైరెక్టర్లు భారీ ఎత్తున వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. జై తెలంగాణ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ పోతున్నాం అందరూ.